రైల్వే పాఠశాల భవన్లో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు జరుగుతున్న పనులను పరిశీలించారు ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎనలేని కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయని, అడ్మిషన్స్ కూడా అన్ని ఆన్లైన్ల ద్వారానే జరుగుతాయని, పలాసకు కేంద్రీయ విద్యాలయం రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం వల్లే సాధ్యమైంది. అడ్మిషన్లపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మొద్దు. అర్హులకు మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు. పారదర్శకంగా జరుగుతాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి తాత్కాలిక భవనంలోనే క్లాసులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఆన్లైన్ ద్వారానే ఎవరికి ఎంత కోటా ఉందో కంప్లీట్ గా అవుతాయి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది నా ఆఫీస్కి వచ్చి శిరీష మేడం గారు అడ్మిషన్స్ చేస్తున్నారంటే నాకు నిజంగా నవ్వొచ్చింది. చదువుకున్న వాళ్ళైతే ఆ క్వశ్చన్స్ నన్ను అడగరు. అడ్మిషన్స్ చేయడానికి నాకు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎవరికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మాకు అటువంటి రైట్ కూడా లేదు. యాజ్ పర్ ద నామ్స్ రూల్స్ ప్రకారం ఎవరికి ఎంత కోటా ఉందో వాళ్ళందరికీ సెంట్రల్ డిపార్ట్మెంట్ వారే ఆన్లైన్ ద్వారా అడ్మిషన్స్ చాలా పారదర్శకంగా చాలా చక్కగా అవుతాయి. ఈ విషయంలో ఏదన్నా న్యూస్లు రాసే ముందు జరుగుతున్నాయా జరగలేదని కనుక్కొని రాయవలసిందిగా మీడియా మిత్రులు కోరుకుంటాను. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నది దయచేసి రాయకండి. కొంతమంది కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పారదర్శకంగా ఇటు ఎంపీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు నేను కానీ కేవీని మన పలాసకు తీసుకోవాలని ఒక పట్టుదలతో చేశాం. అలాగే దాని తర్వాత సంబంధించిన పనులన్నీ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తున్నాం. నిజంగా ఇది మన పలాస నియోజకవర్గానికి ఒక కలికితి రాయిలాగా నిలిచిపోతుంది. దయచేసి ఇది చాలా చక్కగా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఇటు మీడియా మిత్రుల సహకారం, ఇటు ప్రజల సహకారం, ప్రతి ఒక్కరి సహకారం కావాలి. పుకార్లను నమ్మకుండా ఏది జరుగుతుందో జరగదో ఇటు మీడియా మిత్రులు కానీ ఇటు ప్రజలు కానీ కనీసం కనుక్కొని దాన్ని నమ్మవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నానండి. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ 4 రూమ్స్ క్లియర్ అయ్యాయి. మిగతా 3 కూడా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ కూడా కలెక్టర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అది కంప్లీట్ అవగానే వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. త్వరలోనే మనం అనుకున్నట్టు ఈ టెంపరీ క్లాస్ రూమ్స్ లోని మన పలాసాకు సంబంధించిన కేవీ మొదలవుతుందని మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. ఏప్రిల్ ఎండింగ్ నుంచి మిడ్ ఏప్రిల్ నుంచి వాళ్ళ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయండి. వాళ్ళ కరికులం నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎప్పుడు క్లాసెస్ మొదలవుతాయో మిగతా సెంట్రల్ దేశం మొత్తం మన దగ్గర కూడా అదే విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది జూనా జూలై ఏప్రిల్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ మన పలాసాలోని టెంపరీ కన్స్ట్రక్షన్ లో మొదలైపోతున్నాయి.